అప్పట్లో ఈ ఇండస్ట్రీ ఎలా ఉండేది సార్? అంటే సినిమా మార్కెటింగ్ పరంగా కావచ్చు, టాప్ హీరోస్ని సినిమాలు చేయడానికి కన్విన్స్ చేసే విధానం కావచ్చు, మీ డైరెక్టర్స్ మధ్యలో ఉండే ఆ పోటీతత్వం కావచ్చు, అంటే ఎలా ప్లాన్ చేసేవారు మీరు అప్పటి ఆ స్ట్రెస్ని, కాంపిటీషన్ని హ్యాండిల్ చేయడానికి? ఇప్పుడు రామారావు కానీ లేకపోతే వీళ్ళకి కానీ వాళ్ళకి కానీ గంటలు గంటలు కథ చెప్పేవాళ్ళం కదమ్మా. చెప్పేవాళ్ళు కాదు. అంతకుముందు వాళ్ళు ఏం చేశారు, మనం ఈసారి కొత్త డిఫరెంట్ ఏంటి, ఓ 20 మినిట్స్ 30 మినిట్స్లో లైన్ ఓహో, ఓకే అయిపోయిందమ్మా. లేకపోతే ఇంకోటి చూడండి అంటే అంతే. ఆ తర్వాత ప్రొడ్యూసర్స్ కూడా చాలా మంచి ప్రొడ్యూసర్స్. నాకు ఎంతసేపు ఏంటంటే ప్రొడ్యూసరు 100% నష్టపోకూడదు, రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే వాళ్ళు వడ్డీలకు తెచ్చి ఇది చేసి 100% సక్సెస్ అవ్వాలి అనే స్పిరిట్తో ఉండేది. అందులోనే మ్యాక్సిమం అడిగిన 38 డేస్లో తీసామమ్మా. అంతేనా? 38 రోజుల సినిమా అయిపోయింది. జ్యోతి 28 రోజులు. అరే, ఏదైనా కూడా 40-45 రోజులమ్మా మాక్సిమం. ఆ తర్వాత ఈ జిమ్మి జిప్పులు ఇవన్నీ వచ్చిన తర్వాత కొంచెం అప్పుడైనా కూడా నేను 70 రోజులు దాటలా, 60-70 రోజులు. అలా ఒక పక్కన తెలుగు, ఒక పక్కన హిందీ. ఊరికి మనగాడు తెలుగులో కృష్ణతో పెద్ద సూపర్ హిట్ మా. అది చూసి జితేంద్ర మా హిందీలో తీద్దామని. అప్పుడు ఏంటంటే 16 ఏళ్ళ వయసు తెలుగులో హిట్ అయింది, హిందీలో శ్రీదేవి చేస్తే ఆడల. అయినా కూడా జితేంద్ర శ్రీదేవిని పెడదామంటే ఓకే అన్నాడు. లేకపోతే అమ్మాయికి అట్లా మన సౌందర్య ఇంటర్వ్యూలో కూడా అమ్మాయి చెప్పింది అసలు. అండ్ చాలా అన్ఫార్చునేట్ విషయం ఏంటంటే లాస్ట్లో అమ్మాయి మామ్ అనే సినిమా తీసింది కదమ్మా, రీసెంట్గా రిలీజ్ అయింది. అవును. ఇక్కడ ఆడియో ఫంక్షన్ తెలుగులో కూడా చేయడానికి నన్ను చీఫ్ గెస్ట్గా పిలిచి అమ్మాయి కాంబినేషన్లో 24 సినిమాలు చేశాను. 25th ఫిలిం కూడా మనం చెయ్యాలని నాకు ఆడ నమస్కారం పెట్టింది. ఆ తర్వాత దేవలోకానికి వెళ్ళింది. అతిలోక సుందరి దేవలోకానికి వెళ్ళిపోయింది. చాలా ఇండస్ట్రీకి అంటే మ్యాక్సిమం సర్వ్ చేసింది, అట్లాంటి డెత్ ఉండకూడదు. అవును సార్, అవును సార్. ఇందాక మీరు చెప్పినట్లుగా శ్రీదేవి గారితో 24 సినిమాలు చేశారు, 11 సినిమాలు ఎన్టీఆర్ గారితో చేశారు, 14 సినిమాలు చిరంజీవి గారితో చేశారు. అసలు ఇట్లా చెప్పుకుంటూ పోతే ఏఎన్ఆర్ గారితో, శోభన్ బాబు గారితో, కృష్ణరాజు గారితో ఇట్లా చాలా సినిమాలు చేశారు కదా. అప్పట్లో ఆ హీరోస్లో ఉండేటువంటి ఆ చరిష్మాటిక్ ఎక్స్పీరియన్స్ మీతో ఎట్లా ఉండేది సార్? నాగేశ్వరరావు, రామారావు వాళ్ళు మా నాన్నగారు తరం చాలా గౌరవంగా ఉండేది. వాళ్ళ ఎక్స్పీరియన్స్ మాతో షేర్ చేసుకోవటం. ఎందుకంటే వాళ్ళకి ఆ టైంలో ఏంటంటే యంగ్ డైరెక్టర్స్ కావాలి వాళ్ళకి. ఎప్పుడైనా కొత్తదే సెలెక్ట్ చేసుకుంటారు కదా. అట్లా అందరూ అసలు చాలా హ్యాపీగా ఆడతా పాడతా తీసేవాళ్ళం కథల విషయంలో కానీ, రిలీజ్ అయిన తర్వాత కానీ. అండ్ ఇంకో గొప్ప విషయం ఏంటంటే ఓ పిక్చర్ ఒక ఆడపోయినా కూడా ఈ డైరెక్టర్ వద్దు ఇంకో డైరెక్టర్ పెట్టుకుందాం అనే సిస్టమ్ లేదు అప్పుడు. రామారావు కానీ ఎవరైనా కూడా హీరోలు అందరూ, చిరంజీవి గారితో కూడా నాకు హిట్లు ఉన్నాయి, ఫెయిల్యూర్స్ కూడా ఉన్నాయి. ఫెయిల్యూర్ అయిందని చెప్పి డిస్కౌంట్ డైరెక్టర్ వద్దు అన్నట్టు లేదు, ఈక్వల్గా షేర్ చేసుకునేవాళ్ళం. ఓకే, తప్పు జరిగింది, నెక్స్ట్ కరెక్ట్ చేసుకుందామని. అట్లా చాలా ఫ్రెండ్లు ఇప్పుడు కూడా అంతా సరదాగానే ఉంటారు. ఇప్పుడున్న జనరేషన్లో వాళ్ళు తీసే పిక్చర్లు నాకు నచ్చిందంటే డెఫినెట్గా నాకు ఫోన్ చేసి అప్రిషియేట్ చేస్తారు. చేస్తే నేనే వస్తానండి అని చెప్పి వచ్చేవారు. అప్పుడప్పుడు డైరెక్టర్స్ అందరం కలిసి ఈ బ్యాచ్ డైరెక్టర్స్ అందరూ మా ఇంట్లో పార్టీ చేసుకుంటా ఉంటున్నాం. అబ్బో, అదే అడగబోతున్నాను. అంటే డైరెక్టర్స్ ఇప్పటి వాళ్ళని మీరు అప్రిషియేట్ చేయడమో చాలా పెద్ద విషయం. ఇందాక మీరు అన్నట్లు 3 తరాల హీరోలని మీరు ఇంట్రడ్యూస్ చేశారనుకోవచ్చు, వాళ్ళతో కలిసి చేశారనుకోవచ్చు. ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి, ఏఎన్ఆర్ గారి దగ్గర నుంచి ఇట్లా చెప్పుకుంటూ పోతే జనరేషన్స్ వైజ్ సినిమాలన్నీ మీరు చేశారు ఆ హీరోలతో. ఆ జనరేషన్ గ్యాప్కి మీరు ఎలా అడ్జస్ట్ అయ్యేవారు రాఘవేంద్రరావు గారు? ఎలా హ్యాండిల్ చేసేవారు? వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉండేవాడు. వాళ్ళ మెయిన్గా
అమ్మో రాఘవేంద్ర గారు చాలా సీరియస్గా ఉంటారు అనుకుని వస్తారు. ఓహో. వచ్చిన తర్వాత కొంచెం మామూలుగా ఫ్రెండ్లీగా ఉంటాం, కొంచెం ఫూరిష్ జోకులు వేయటం. నా చుట్టూ కూడా ఎప్పుడు ఎంటర్టైనింగ్గా ఉండే వాళ్ళతోనే ఉంటాను నేను. చాలామంది ఇప్పుడు ఉన్న బ్యాచ్లో కానీ బయట ఫ్రెండ్స్ కానీ, సినిమా ఫ్రెండ్స్ కన్నా బయట ఫ్రెండ్స్లో కానీ సరదాగా ఏ దేశం వెళ్ళినా కూడా వాళ్ళతో వెళ్ళటం, అక్కడ ఏదో ఒకటి చేయటం, ఏం లైఫ్ని లైట్గా తీసుకోవటం. అద్భుతం. అంటే మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాను అని కొంచెం ఆ భయము, ఆ బెరుకు నాకు కూడా ఉండింది. భయపడుతూ వచ్చాను, అమ్మో చాలా తక్కువ మాట్లాడతారు అనుకుంటా. కానీ కెమెరా సాక్షిగా చెప్తున్నాను, సార్ని కలిసిన తర్వాత అసలు ఇంటర్వ్యూ ఎంత జాయ్ఫుల్గా, హ్యాపీగా, అసలు నాకు ఇప్పుడు టెన్షనే లేదు రాఘవేంద్ర గారు. స్ట్రెస్ అంతా పోయింది, ప్రశాంతంగా మాట్లాడుతున్నట్టుంది మీతో. మెయిన్గానమ్మా ఇప్పుడు మనకు సామెత ఉంది కదమ్మా, కొత్త నీరు వస్తే పాత నీరు వెళ్ళిపోతుందని. నేను ఒక స్టేజ్లో అవును కొత్త తరం వచ్చినప్పుడు మనం సైడ్ ఇవ్వాల్సిందే, ఆఫ్లైన్ కదా, ఆపాల్సిన అవసరం కూడా లేదు. మనకు డైరెక్షన్ తప్ప ఇంకేం తెలియదు. బిఏకి పెద్ద ఉద్యోగం రాదు. నెక్స్ట్ తెలిసింది ఏంటి అని ఆలోచిస్తే డ్రైవింగ్ తెలుసు. చాలా రిచ్ మ్యాన్ దగ్గర డ్రైవర్గా పనికొస్తాం తప్ప డైరెక్షన్ తప్ప ఏమీ తెలియదు. అప్పుడు ఆలోచించి అప్పుడే రామోజీరావు ఈటీవీ అన్నీ పెట్టారు. సీరియల్స్ చేసి శిష్యులకు అప్పచెప్పి రష్ చూసి అప్పుడప్పుడు షూటింగ్ దగ్గరికి వెళ్ళి మ్యూజిక్ చేసి సినిమాలాగానే ఉంటుంది అని శాంతినివాసం అని మొదలుపెట్టి రాజమౌళిని డైరెక్టర్గా పెట్టాము. ఓ, అలా మీరే ఇంట్రడ్యూస్ చేశారా? అంతకుముందు నాకు చంద్రబాబు గారు ఎలక్ట్రానిక్ మీడియా అడ్వైజర్గా నాకు అవకాశం ఇచ్చినప్పుడు రాజమౌళి, ముళ్ళపూడి వర, గంగరాజు వీళ్ళందరూ కూడా యాడ్స్ చేసేవాళ్ళు సోషల్ అవేర్నెస్ కోసం. అద్భుతంగా చేసేవాడు రాజమౌళి. అప్పుడు శాంతినివాసం కథ అనుకుంటే అతనే మొత్తం కథని అవుట్లైన్ చెప్పాను. అతను 1000 ఎపిసోడ్లకు సరిపడా. సో అప్పుడప్పుడు సెట్కి వెళ్ళేవాడిని. నేను అనుకున్న చెప్పిన తర్వాత రష్ వచ్చిన తర్వాత చూస్తే నేను చెప్పిన దానికన్నా బాగా తీసేవాడు. సో అక్కడి నుంచి ఇక కాన్ఫరెన్స్ వచ్చి స్టూడెంట్ నెంబర్ 1కి నేను పర్యవేక్షణ చేసి తన డైరెక్టర్గా పెట్టారు. పెట్టినప్పుడు ఊరినే అతను సక్సెస్ఫుల్గా 2-3 సినిమాలు అయిన తర్వాత ఆర్కే నుంచి వచ్చావు కదా, నీకు ఎప్పుడు వీలుంటే డబ్బులతో నాకు పని లేదు, నీకు ఎప్పుడు వీలుంటే అప్పుడు నాకు కూడా ఒకటి చేయంటే ఆఖరికి బాహుబలి అని గిఫ్ట్గా ఇచ్చాడనమాట. నేను మా అల్లుళ్ళు కలిసి తీసాం. సో ఇప్పుడు అంటే ఇప్పుడు సరే ఆ తరం అయిపోయింది. సీరియస్ తరం ఇప్పటికీ దొరుకుతుందమ్మా. 25 ఏళ్ళ నుంచి మాట్లాడలేదు, మీ అందరూ తెలుసు. అవును, సౌందర్యలహరిలోనే ఫస్ట్ మాట్లాడింది. నా నమ్మకం ఏంటంటే అమ్మా, డైరెక్టర్గా నా జర్నీ ఇంతకాలం ఇంత స్ట్రాంగ్గా ఉండడానికి కారణం ఆయన నా ప్రొడ్యూసర్లకి, ఆర్టిస్టులకి, టెక్నీషియన్స్కి, డిస్ట్రిబ్యూటర్స్కి, థియేటర్ యాజమాన్యానికి అండ్ ప్రేక్షక లోకానికి వీళ్ళందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను. వాళ్ళు లేకపోతే నా ఈ సక్సెస్కి అర్థం లేదు. అండ్ ముఖ్యంగా పర్టికులర్గా నేను వాళ్ళ ఇంత సక్సెస్ఫుల్గా ఉండటానికి రీజన్ ఏంటంటే మంచి ముహూర్తం ఏంటంటే పూజ్యులు విశ్వకేత నట సార్వభౌమ ఎన్టీ రామారావు గారితో అడవిరాముడు చిత్రంతో నా జర్నీ కమర్షియల్ డైరెక్టర్గా స్టార్ట్ అయిందమ్మా. ఫస్ట్ టైం ఆడిటోరియంలో అడవిరాముడిలో అంతకుముందు రామారావు కనపడితే పూలు వేయటం, కొబ్బరి హారతలు ఇవ్వటం ఉండేది. ఫస్ట్ టైం ఆర్ఎస్కోబాయ్ పాటకి డబ్బులు వేయటం మొదలుపెట్టారు. అదొక రికార్డు. దానికి కారణం ఏంటంటే ఈ అవకాశం నాకు రావడానికి నేను అసిస్టెంట్ డైరెక్టర్గా ఫస్ట్ క్లాప్ కొట్టింది కూడా ఆయన మీదే. ఆయన మీద కొట్టిన క్లాప్ ఆ తర్వాత ప్రేక్షకులు కొన్ని కోట్ల మంది మన సినిమాలకి క్లాప్స్ కొడతారని అప్పుడు ఊహించలేదు నేను. ఇలా చాలా విషయాలు మీ నుంచి తెలుసుకోవడం, మీతో పంచుకోవడం సంతోషంగా ఉంది. ముఖ్యంగా అండి 50 ఏళ్లలో 110 సినిమాలు చేయడం అదొక మామూలు రికార్డు కాదు. అంటే
ఒక ఫిల్మ్ మేకర్గా, ఒక డైరెక్టర్గా 50 ఏళ్ళు కంప్లీట్ చేసుకున్న వాళ్ళు, మేబీ హాలీవుడ్లో మనం చూసుకుంటే స్పిల్స్బర్గ్ గారి దగ్గర నుంచి, మార్టిన్ సోర్సెస్ గారి దగ్గర నుంచి, ఇట్లా కొంతమంది ఉంటే ఉండొచ్చు గాక, కానీ భారతదేశంలో 50 ఏళ్లలో 110 సినిమాలు, అందులో అసలు 70కి పైగా సినిమాలు 100 డేస్ కంప్లీట్ చేసుకోవడం, 26 సినిమాలు రజతోత్సవాలు పూర్తి చేసుకోవడం, 4 సినిమాలు గోల్డెన్ జూబిలీ సెలబ్రేషన్స్ పూర్తి చేసుకోవడం, ఇవి కాక 4 సినిమాలకి మీరు దర్శకుడిగా ఒక పర్యవేక్షణ చేయడం, అసలు ఇవన్నీ ఒక మామూలు విషయం కాదు రాఘవేంద్రరావు గారు. ఈ మ్యాజిక్ని ఎలా సాధ్యం అయ్యేలా చేశారు మీరు? అంటే ఎప్పుడు ప్రతి ఫీల్డ్లోనూ కాంపిటీషన్ స్పిరిట్ ఉండాలమ్మా. నాకు అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పటి నుంచే, అసిస్టెంట్ డైరెక్టర్ ముందు కాలేజీలో ఉన్నప్పుడు కూడా ఏంటంటే మెడ్రాస్లో ఉండేవాళ్ళం. కాలేజీకి పుస్తకాలకి ఇచ్చిన డబ్బుని సినిమాల కోసం, తెగ సినిమాలు చూడటం కోసం ఖర్చు పెట్టేవాడిని. మా ఫ్రెండ్ పుస్తకాలతో చదివి పాస్ అయ్యాను. మా ఫ్రెండ్ ఏమో 3 సార్లు తప్పాడు. అలా చూసి నడిచి మౌంట్ రోడ్ నుంచి నడిచి వస్తూ ఉంటే ఈ షాట్ ఎట్లా తీశారు, ఈ షాట్ ఎట్లా తీశారు, మనం అయితే ఎలా తీయాలి అనే ప్యాషన్ విపరీతంగా ఉండేదమ్మా. అప్పుడు మా నాన్నగారు కూడా డైరెక్టరు. ఆ తర్వాత ఆయన చాలా సక్సెస్ఫుల్గా ప్రేమ్ నగర్ ఇవన్నీ చేశారు. మా సొంత ప్రొడక్షన్స్ ప్రకాష్ ప్రొడక్షన్స్ అని ఉండేది, దానికి ఎంబ్లమ్ లైట్ హౌస్ అనమాట. సొంతంగా తీసిన సినిమాలు చాలా అడ్వాన్స్ ఐడియాగా తీసేవారు ఆయన. అందుకనే మొత్తం పోయింది డబ్బు. డైరెక్టర్ ఆలోచనలు ఎలా ఉంటాయంటే కంపారిజన్స్తో ఉంటాయి. ప్రకాష్ ప్రొడక్షన్స్ లైట్ హౌస్లో బల్బు ఆరిపోయింది, నేను మళ్ళీ డైరెక్టర్ అయ్యి ఆ బల్బు వెలిగించాలి అనే ఒక ఛాలెంజ్ తీసుకున్నామా. ఛాలెంజ్ తీసుకుని ఫస్ట్ పిక్చర్ పాండవనస్తం కమలాకర్ కామేశ్వరతో చేసి, తర్వాత నాన్నగారి దగ్గర ఎక్కువ చేశాను. భీమోత్సవం గారి దగ్గర ఒకటి చేశాను. నాన్నగారి దగ్గర సెక్షనే చాలా ఉపయోగపడింది. నాన్నగారితో శ్రీజన్మ ఇది తీస్తున్నప్పుడు రామానాయుడు గారు, నాన్నగారు ప్రేమనగర్ కనెక్షన్స్తో నేను మ్యూజిక్ విషయంలో కానీ, ఈ విషయంలో కానీ నా యాక్టివిటీస్ ఇవన్నీ చూసి, రాఘవేంద్ర ఫస్ట్ డైరెక్షన్ నాకే చేయాలి నువ్వు అని చెప్పారు. చెబితే మా ఫాదర్ ఏమన్నారంటే ఇంకొంచెం ఎక్స్పీరియన్స్ ఉంటే బెటర్ అని చెప్పి అలా పాపం. అందుకనే సౌందర్యలహరిలో ఫస్ట్ నేను నాయుడు గారితోనే స్టార్ట్ చేశాను. ఆ తర్వాత యాక్చువల్గా మా ఫ్రెండ్స్ చాలా కేసీపీ లిమిటెడ్ అని దాని తాలూకు కొంచెం బాగా రిచ్ పీపుల్, బాగా క్లోజ్గా ఉండేవాళ్ళం. వాళ్ళు ఓ రోజు రాఘవేంద్ర సినిమా తీద్దామన్నారు. తీద్దామంటే నేను అందరిలాగా ఎందుకు, శ్యామ్ బెనగల్ వాళ్ళలాగా మంచి ఆర్ట్ ఫిల్మ్ తీయాలి, ₹1,00,000 తీసి రికార్డు చేయాలి, కొత్త ఆర్టిస్టులు ఎవరికి డబ్బులు ఇవ్వటం లేదు, ఎవరు ఫుడ్ వాళ్ళు తెచ్చుకోవాలి, ఇటువంటి పిచ్చి ఆలోచనలతో వాళ్ళకి చెబితే ₹1,00,000 సినిమా కాదు, కాస్ట్లీ సినిమా తీయాలి, ఫస్ట్ పిక్చర్తోనే జగపతితో పోటీ పడాలి, రామానాయుడు గారితో పోటీ పడాలి. సో ఒక డైరెక్టర్గా అది డిఫైనింగ్ మూమెంట్ అనమాట. అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి డైరెక్టర్గా ఆ ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేస్తూ అప్పటి పరిస్థితులకు తగ్గట్టుగా వండర్ఫుల్ అండి. నేను ఏం చేస్తానో ఎలా చేస్తానో కూడా నా మీద నమ్మకంతో ఇచ్చిన ప్రొడ్యూసర్స్ మొట్టమొదటి ఇచ్చిన వాళ్ళకి మర్చిపోకూడదు కదమ్మా. సార్, ఆ హంబుల్ క్వాలిటీ ఎన్ని జనరేషన్స్ మీ నుంచి నేర్చుకున్నా సరే ఇంకా చాలా తక్కువే అవుతుంది. అది మే 2, 1977 టాలీవుడ్కి ఒక గొప్ప దర్శకుడు పరిచయం అయిన రోజు. బాబు సినిమా రిలీజ్ వెనకాల ఒక కథ ఉంది అని విన్నాము. అంటే మీరు ముహూర్త బలాన్ని గట్టిగా నమ్ముతారని, ఆ ముహూర్తానికి ఆ సినిమాని విడుదల చేయాలి, కానీ అప్పట్లో కాబట్టి కరెంటు కోతలు అవి ఉంటూ ఉంటాయి, సో టైంకి రిలీజ్ చేయలేకపోతున్నాము అని చెప్పి మీరు ఒక పోస్టర్ వేసి అందరికీ పంచారట. సో ఆ ఎక్స్పీరియన్స్ని గుర్తు చేస్తూ ఆ టైంలో ఎలాంటి సవాళ్ళని ఎదుర్కొన్నారు రాఘవేంద్రరావు గారు మీరు? అంటే ఒకటమ్మా, ఏప్రిల్ 28 మే 2, మే 9 ఈ 3 సెన్సేషన్. బాబు కూడా 28 రిలీజ్ అవ్వాల్సింది, మే 2కి వచ్చింది. ఓకే.
అడవి రాముడు ఏప్రిల్ 28 సూపర్ డూపర్ హిట్. బాహుబలి ఏప్రిల్ 28 2 అరే సూపర్ డూపర్ హిట్. వండర్ఫుల్. మే 2 నా ఫస్ట్ పిక్చరు. మే 2 అమరావతికి మళ్ళీ పుట్టినరోజు. అంటే మనం బెదవాడ వాళ్ళం కనుక ఖచ్చితంగా అమరావతితో కనెక్ట్ అవుతాం. రైట్. మే 9 రేపు వన్ ఆఫ్ మై జగదేక వీరుడు అతిలోక సుందరి మా అందరి ఫేవరెట్ సినిమా రిలీజ్ అవుతుంది అప్పుడు కూడా. సో ఈ 3 డేట్స్ గోల్డెన్ మెమరీస్ ఉంటాయమ్మా. అండ్ ఎప్పటి నుంచో నాకు ఈటీ చూసినప్పటి నుంచి ఫ్యాంటసీ సినిమా తీయాలని, ఫస్ట్ ఫ్యాంటసీ సినిమా డైరెక్ట్గా కొన్ని కేవరెడ్డి గారు 1-2 తీశారు, కానీ యాక్చువల్ ఫ్యాంటసీగా అక్కడి నుంచి రావటం అది అంటే అది క్రెడిట్ అనుకోవట్లేదు. రైటర్ చక్రవర్తి ఐడియా చెప్పాడు, తర్వాత జంజాల గారు, ఎండమూరి వీరేంద్రనాథ్, విజయేంద్ర ప్రసాద్ మేమందరం కలిసి అది తీసాం. రేపు 9వ తారీఖు నాకన్నా మా టీం అందరూ ఉత్సాహంగా ఉన్నారన్నమాట. అసలు మేమందరం ఫ్రెండ్స్ ప్లాన్ చేసేసుకున్నాము అక్కడ కేక్ కటింగ్ కి, అక్కడ అసలు ఫుల్ హడావిడి చేయడానికి. ఫుల్ అంటే ఫస్ట్ టైం ఆ సినిమాని కొన్ని లక్షల సార్లు చూసినా ఇంకా సినిమాని ఇప్పుడు మళ్ళీ థియేటర్కి వెళ్ళి చూడాలి అన్నది మాలో కూడా ఫ్యాన్స్ గా కూడా బోలెడంత ఎక్సైట్మెంట్ ని నింపే ఒక సినిమా అది. అదేనమ్మా. ఇప్పటికీ దత్తు గారు కానీ చాలా మంది జగదేక వీరుడు అతిలోక సుందరి మళ్ళీ తీయమంటారు. నేనేమంటా అంటే అదే పేరు పెట్టి వేరే సినిమా తీసినా బాగుండదు. అదే సినిమా తీయాలంటే మళ్ళీ కంపారిజన్ వస్తుంది. ఇప్పుడు చిరంజీవి కొడుకు రామ్ చరణ్తో తీసాం అనుకో, శ్రీదేవి కూతురు తెలుసు అనుకో, మనుషులు మారారు కానీ వాళ్ళే గుర్తుకొస్తూ ఉంటారు. 100% రైట్ సార్ మీరు. పైగా మ్యూజిక్ ఏమో మార్చకూడదు. అంతకన్నా గొప్ప మ్యూజిక్ ఇళయరాజా గారు మహానుభావుడు. ఒకసారి ఊరిని సరదాగా చెప్తాను, ఇళయరాజా గారు నేను ఎప్పుడు మాట్లాడినా కదా, ఆయనకి ఏదో ఫంక్షన్ వస్తే ఇక్కడికి వచ్చాడు ఆయన. అందరూ మాట్లాడిన తర్వాత రాజా గారు మాట్లాడడం, ముందు డైరెక్టర్ గారిని మాట్లాడమనండి రాఘవేంద్ర గారిని, నేను ఆయన మాట్లాడారంటే ఇప్పుడు అదేం కుదరదు, ఆయన మాట్లాడితే నేను మాట్లాడతాను అంటే, సార్ నన్ను క్షమించండి నేను ఎప్పుడు మాట్లాడలేదు స్టేజ్ మీద అంటే, మీరు మాట్లాడితే మాట్లాడతా లేకపోతే దిగిపోతాను. అప్పుడు ఒక మాట చెప్పాను అనమాట, ఇళయరాజా గారు జగదేక వీరుడు అయితే ఆయన సంగీతం అతిలోక సుందరి అని. అబ్బా